వెల్కమ్ టు జిటిపిఎల్. ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇంటి వాకిల్లో అందమైన ముగ్గులు వేసిన సందడిగా మారిన ఊరువాడ యువతలు, మహిళలు. ఎమ్మెల్యేల ఫిర్యాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి కీలక నిర్ణయం. ఎమ్మెల్యేల పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరో అడుగు ముందుకు. నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు. ఇందూరులో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గాలిపటాలను ఎగరవేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సంక్రాంతి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కుటుంబకులు. ఘన స్వాగతం పలికి ఆశీస్సులు అందజేసిన ఆలయ అర్చకులు, అధికారులు. నిజామాబాద్ నగరంలోని అమల్వాడిలో గల సార్వజనిక గణేష్ ఆలయం వద్ద సంక్రాంతి సందర్భంగా నోరూరుస్తున్న గేవర్ మిఠాయి భారీగా కొనుగోలు చేసిన వినియోగదారులు. మాఘమాసం ఎప్పుడు పోతుందో అనుకుంటున్న పెళ్లి కావాల్సిన జంటలు. పెళ్లిల మాసంగా పేరొందిన మాఘమాసంలో శుభముహూర్తాలు లేవంటున్న పండితులు. జనవరి చివరి వారం నుంచి శుభముహూర్తాలు. మా సమస్యను పోలీసులు పట్టించుకోవడం లేదంటూ విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేసిన యువకుడు. ఎస్ఐ జోక్యంతో సద్దుమణిగిన వివాదం. జిల్లాలో కోడి పందాలు, జూదంపై డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటన. సంక్రాంతి వేళ ఇంటికి వచ్చిన కొత్త పంటలు. గొబ్బెమ్మలకు పూజలు చేసి ఆడపడుచులకు కానుకలు సమర్పించి ఆశీస్సులు పొందిన వ్యవసాయదారులు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫరాయింపుల ఆరోపణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదవ్ కేసులో స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచే కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ తుది తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరి ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదవ్ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరి పార్టీ మారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, వీరిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. కాగా ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5 ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలోనే తీర్పును వెలువరించారు. ఇప్పుడు తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదవ్కు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు రాగా 7 క్లీన్ చిట్ ఇచ్చారు.
మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ విషయంలో ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. రేపు విచారణ దృష్ట్యా ఇవాళ స్పీకర్ తీర్పును వెలువరించారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో, రేపు సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నిజామాబాద్ నీలకంఠేశ్వర ఆలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రవీందర్, అర్చకులు సుహాస్, సిబ్బంది సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పండుగ పూట ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. నిజామాబాద్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గాలిపటాలను ఎగురవేశారు. ఇందూర్ నగరంలోని వినాయక్ నగర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగురంగుల సంక్రాంతి సంబురాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక యువతతో కలిసి గాలిపటాలు ఎగరవేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రైతుల పండుగగా, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే మహత్తర పండుగగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయాలు, ఆచారాలు కొనసాగాలంటే ఇలాంటి వేడుకలు ప్రతి కాలనీలో జరగాలని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు రిజర్వ్ అవుతాయనే దానిపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఎస్టీ వర్గానికి ఒకే ఒక స్థానం, 16 డివిజన్లు జనరల్ మహిళలకు రిజర్వే అయ్యాయి. బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులు, ఆర్మూర్లో 36, భీమ్గల్లో 12 వార్డులు స్థానాలున్నాయి. మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలు ఎన్నినాళ్ళో ఇది పెళ్లి సందడిలో పాడుకునే పాట. కానీ పెళ్లి కావాల్సిన జంటలు మాత్రం అందుకు విరుద్ధంగా మాఘమాసం ఎప్పుడు పోతుందో అంటూ విరహ గీతాలు పాడుకుంటున్నారు. పెళ్లిల మాసంగా పేరొందిన మాఘమాసం ముగిసే వరకు ఈసారి ముహూర్తాలు లేవంటూ పండితులు బాంబు పేల్చడమే ఇందుకు కారణం. సాధారణంగా కార్తీకం, మార్గశిరంలో సగం వరకు, ఆ తర్వాత తిరిగి పుష్య మాఘమాసాల్లో అనగా డిసెంబర్ 15 వరకు, తిరిగి జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి, మార్చి 2వ వారం వరకు కూడా పెళ్లి సందడి కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ ఏడాది భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. 2025 నవంబర్ 26 నుంచి 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రమౌఢ్యమి ఉన్నదని, ఇది శుభకార్యాలకు మంచిది కాదని తెలంగాణ విద్వత్ సభ నిర్ణయించింది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం కూడా శుక్రమౌఢ్యమి 2025 నవంబర్ 30న ప్రారంభమయ్యి 2026 ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందని పేర్కొన్నది. చాలా అరుదుగా మాఘమాసంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని పండితులు చెప్తున్నారు. విశ్వవసు నామ సంవత్సరంలో నవంబర్ 26 మార్గశిర శుద్ధి దశమి నుంచి 2026 ఫిబ్రవరి 17వ తేదీ మాఘ బహుళ అమావాస్య వరకు శుక్రమౌఢ్యమి ఉండడంతో మాఘమాసం వెళ్ళిపోతున్నది. దీంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. నిజామాబాద్ ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదు.
ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుందని సిపి తెలిపారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధం గలదు. పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలన్నారు. ఊరేగింపులు, సభల నిర్వహణ. ఊరేగింపులు, బహిరంగ సభలో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేల సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం గలదు. ఎవరైనా సభలు, సమావేశాలు, జనసంచార ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ గారి అనుమతి తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తి నిజామాబాద్ వీధుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లల పట్ల అసభ్యకరమైన, వికృత మరియు అసభ్యకరమైన ప్రవర్తనను ప్రదర్శించినట్లు సాధారణంగా రోడ్లు వినియోగదారులకు మరియు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు చికాకు మరియు ఆటంకము కలిగించే ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. సాధారణంగా రోడ్డు వినియోగదారులకు మరియు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు చికాకు మరియు ఆటంకము కలిగించి ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. కావున బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో రాజస్థాన్ స్పెషల్ స్వీట్స్ గేవర్ నోరూరుస్తుంది. సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ పై K6 GTPL స్పెషల్ ఫోకస్. సంక్రాంతి పండగ వచ్చిందంటే జిల్లాలో ఉత్తరాది రుచుల పరిమళం వ్యాపిస్తుంది. తెలుగు ప్రజలకు పిండి వంటలు ఎంత ప్రత్యేకమో రాజస్థానీ, గుజరాతీ వాసులకు గెవర్ అంతే ప్రాధాన్యం కలిగిన తీపి వంటకం వ్యాపార నిమిత్తం నిజామాబాద్ జిల్లాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డ ఉత్తరాది కుటుంబాలకు ఈ పండగ అంటే ప్రత్యేక ఆనందం. వారి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే గెవర్ స్వీట్ గత కొన్నేళ్లుగా జిల్లా వాసుల నోరూరిస్తోంది. పండగ సీజన్లో ఈ స్వీట్ లేకపోతే సంక్రాంతి అసంపూర్ణమన్న భావన నెలకొంది. గేవర్ స్వీటంలో ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా స్వీట్లు ఉంటాయంటే ఇక్కడికి వచ్చినాము. వీళ్ళు మరవాడి వాళ్ళు మన గేవర్ స్వీటం మంచి నెయ్యితోని, స్వచ్ఛమైన నెయ్యితోని తయారు చేస్తున్నారు కనుక వాటిని మనం తీసుకుందామని వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత చూసినాం గేవర్ స్వీటు మరి ప్లస్ నువ్వుల లడ్డూలు సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకంగా చేస్తారు కదా, దాని సందర్భంగా తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని టేస్ట్ కూడా చేసినాం. చాలా స్వచ్ఛంగా నీట్గా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ గేట్ సమీపంలోని గణపతి దేవాలయం వద్ద గెవార్ను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ స్వీట్ సంవత్సరంలో కేవలం జనవరి 1 నుంచి 15 వరకు మాత్రమే లభిస్తుంది. ఈ పరిమిత కాలమే గెవర్కు మరింత ప్రత్యేకతను తెచ్చిపెడుతుంది. ఉత్తరాది వారు తమ బంధువులకు ఈ గెవర్ను సంక్రాంతి బహుమతిగా పంపిస్తుంటారు. సాంప్రదాయ పద్ధతుల్లో నెయ్యితో తయారు చేయడం వల్ల దీనికి ప్రత్యేక రుచి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఇది మనం గేవర్ స్పెషల్గా సంక్రాంతి ఫెస్టివల్గా గేవర్ ప్రిపరేషన్ చేస్తాం. గేవర్ ఇది రాజస్థానీ ఐటమ్, రాజస్థానీ సాంప్రదాయం. ఇది 11 పీసెస్ కొత్త సంబంధం జరుగుతుంది, పెళ్లి వాళ్ళకు పంపిస్తాం ఇటు అటు. ఇది గేవర్లో వచ్చేసి 3 వెరైటీస్ ఉంటుంది. రబడీ గేవర్, వితౌట్ షుగర్ గేవర్, విత్ షుగర్ గేవర్. విత్ షుగర్ గేవర్ వచ్చేసి 500 ఉంది, వితౌట్ షుగర్ 600, రబడీ గేవర్ 700. ఇది మనకు 25th డిసెంబర్ నుంచి 15th జనవరి వరకునే ఉంటుంది. ఇది రాజస్థానీ ఐటమ్స్. ఇది ఓన్లీ మనకు 5 మెంబర్స్ రాజస్థాన్ నుంచి వచ్చి వాళ్ళే ప్రిపేర్ చేస్తారు, వేరే వాళ్ళతో. ఇది కాదు, చాలా స్లో ఐటమ్. ఇది ఫుల్ డే ప్రిపరేషన్ చేస్తే 20-25 kgs ప్రిపరేషన్ అవుతుంది. దీని రెసిపీ అంటే దీని మైదా పిండి, పాలు కలిపి మ్యాష్ ప్రిపేర్ చేస్తే దాన్ని మాండి అంటారు. అది ఒక 20-30 మినిట్స్ ఒక మాండి ప్రిపరేషన్ చేయడానికి దాని ప్రిపరేషన్ జరుగుతుంది. దాని తర్వాత కొన్ని చుక్కలు ఒక 20-15 మినిట్స్ చేస్తే ఒక 4 పీసెస్ జరుగుతుంది.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కెమెరా ద్వారా పర్యవేక్షణున్నామని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు బోధన్ ఏసీపీ పర్యవేక్షణలో రుద్రూర్ సిఐ మార్గదర్శకత్వంలో వర్ని, కోటగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలోని జలాల్పూర్, కోటయ్య క్యాంపు, శ్రీనగర్, నెహ్రూ నగర్, హమాన్పూర్, జాకోరా గ్రామాల పరిసర ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న కోడి పందాలు మరియు జూద కార్యకలాపాలపై విశ్వసనీయ సమాచారం అందడంతో డ్రోన్ కెమెరా ద్వారా నిఘా నిర్వహించబడుతోంది. డ్రోన్ నిఘా ప్రారంభమైనప్పటి నుండి ప్రజల నుంచి మంచి సహకారం, సానుకూల స్పందన లభిస్తుంది. ఈ చర్యలతో అక్రమ కార్యకలాపాలపై పాల్గొనే వారికి భయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, జూద కార్యకలాపాలు నిలిచిపోయినట్లు గుర్తించబడింది. అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుంది. ప్రజలు ఎవరైనా కోడి పందాలు, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయవచ్చు లేదా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని కోరారు. ఎడపల్లి మండలంలోని సారంగపూర్ హనుమాన్ ఆలయం వద్ద గల శివాలయంలో కర్ణాటకకు చెందిన ఆదేశ్ లింగ మహారాజ్, మణినాథ మహారాజ్ బాబా ప్రత్యేక పూజలు చేశారు. ఎడపల్లి మండలంలోని సారంగపూర్ హనుమాన్ ఆలయం వద్ద గల శివాలయంలో కర్ణాటకకు చెందిన ఆదేశ్ లింగ మహారాజ్, మలినాథ మహారాజ్ బాబా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎడపల్లి మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు గుప్తా, దేవనంద్ రాజు, కండ్లగట్ల రామచందర్, పెళ్లి రాములు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆదేశలింగ మహారాజ్, మలినాథ మహారాజ్ కర్ణాటకలో జన్మించి మహారాష్ట్రలో ప్రధాన ఆశ్రమం ఏర్పరచుకున్నారు. దేశంలో 11,000 చిలుకు శివాలయాలు నిర్మించారని భక్తులు తెలిపారు. నిజామాబాద్ కల్చర్ జనవరి 14 సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు లోగిళ్ళు ముంగిట రంగురంగుల ముగ్గులు వేసి ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించారు. జిల్లాలో ఇంటికి చేరిన ఆడపడుచులు, బంధువులు ముగ్గులతో ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దడంతో ప్రతి ఇల్లు కలకల్లాడుతుంది. మకర సంక్రమణం లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా చెబుతారు. శ్రీమన్నారాయణుడితో కలిసి లక్ష్మీదేవి రంగుల ముగ్గులో రథాన్ని ఎక్కి వస్తుందంటారు. అందుకే ముగ్గులకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ధ్యాన రూపంలో ఉన్న లక్ష్మీదేవితో పాటు సంక్రాంతి పురుషుడు బలిచక్రవర్తి ఇళ్లకు వచ్చి శుభాలన్నీ ఇస్తారనే భావనతో ప్రతి ఇంటిని మహిళలు ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పసుపు, కుంకుమలతో గడపను అలంకరిస్తారు. కొత్త పంటలు ఇంటికి వచ్చిన సందర్భంగా వ్యవసాయ రైతు కుటుంబాలు నవధాన్యాలు, గొబ్బెమ్మలకు పూజలు చేసి ఘనంగా ఇంటి ముంగిట్లో పాలు పొంగించారు. నిజామాబాద్ నగరంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. వ్యవసాయ రైతు కుటుంబాలు ఇంటికి కొత్త పంటలు వచ్చిన సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడు కూడా ఇంటి ముంగిళ్ళు ఆవు పేడతో అలికి రంగురంగుల కలర్లతో ముగ్గులు వేసి ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మను పెట్టి పూజలు చేస్తారు. గొబ్బెమ్మలకు పై గరికతో అలంకరించి చుట్టూ పాతదారం చుట్టి పసుపు, కుంకుమలు పెట్టి అలంకరించారు. అనంతరం మధ్యలో కొత్త బియ్యం, వడ్లు పోసి ఆవు పిడకలు పేర్చి కొత్త కుండ పెట్టి అందులో నిండా ఆవు పాలు పోస్తారు. చుట్టూ నవధాన్యాలు, నువ్వులు, నేర పండ్లు, జీడి పండ్లు, చెరుకు పోసి పాలకడాలు, మిఠాయిలను నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి మంగళహారతులు సమర్పించారు. ఇంటి ముంగిట ఆవు పాలు పొంగించడం వల్ల సంవత్సర కాలం అంతా శుభాలు కలుగుతాయని, పాడి పంటలు సమృద్ధిగా పండి ఆయురారోగ్యాలు లభిస్తాయని వినాయక్ నగర్కు చెందిన లక్ష్మి తెలిపారు. అన్ని కొత్త పంటలు వస్తాయి. పెసలు, బొబ్బెలు, తోగలు, మినుములు, అడ్లు అందు కాబట్టి మకర సంక్రాంతిని బొడ్డెమ్మలు చేసి ఆకిట్లో పెట్టి నవధాన్యాలు ఆకిట్లో పోసి పాలు పొంగించుకుంటే ఇల్లు పాలు పొంగినట్టు ఉంటుందని ఈ సాంప్రదాయం యుగాల సంధి వస్తున్నది. ఇది మేము పెట్టింది కాదు, మీరు పెట్టింది కాదు. అది యుగాల సంధి చేస్తున్నారు. వాళ్ళని చూసి మేము చేస్తున్నాం స్వామి, గంతే. నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి పండుగను నిర్వహించారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా గాలిపటాలు ఎగరవేశారు. చిన్ననాటి స్నేహితులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఉత్సాహంగా గాలిపటాలను ఎగరవేసి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్నానని బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల అయ్యప్ప స్వాములు రామేశ్వర్ను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆకాష్ హరిప్రసాద్ అయ్యప్ప స్వాములు తెలిపారు. నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన 50 మంది అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రలో భాగంగా తమిళనాడులోని రామేశ్వరానికి చేరుకున్నారు. శ్రీ రామనాథ్ స్వామి ఆలయంలో ఉన్న 22 తీర్థ కృపాల బావులలో స్నానాలు ఆచరించడంలో ఏ జన్మలో చేసిన పుణ్యఫలమే ఈ జన్మకు లభించిందని హరిప్రసాద్ ఆకాష్ రాథోడ్ గురుస్వాములు సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ కూడా ఆ దేవదేవుడు కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. స్వామి శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 22 బావలకి తన సమస్యను పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ యువకుడు కరెంటు స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యువకుడు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్ ఎదురుగా కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. తన సమస్యను ఎడపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదని, భార్యాభర్తలం నెల రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమను పట్టించుకోకుండా దూషిస్తూ అపహాస్యం చేశారని ఆరోపించాడు. ఎడపల్లి టాన్ ఎదురుగా ఉన్న కరెంటు స్తంభం ఎక్కి గంట పాటు నిరసన తెలిపాడు. ప్రమాదం గమనించిన ట్రాన్స్కో అధికారులు కరెంటు సరఫరాను గ్రామంలో నిలిపివేశారు. తన సమస్యను ఎడపల్లి ఎస్ఐ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దీనితో ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగడ్డ రామచందర్ అక్కడికి చేరుకొని పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. స్టేషన్ ఎదురుగానే ఈ తతంగం నడుస్తున్నా నిమ్మక నీరుతున్నట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. సర్పంచ్ గ్రామస్తులు నచ్చజెప్పి కిందికి దింపారు. ఎడపల్లి ఎస్ఐ రమ సెలవులో ఉండడంతో రేంజల్ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకొని తాను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఫోన్ చేస్తూనే ఉన్నా, అందరికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూనే ఉన్నా. రెస్పాన్సిబుల్ పిఎస్ వాళ్ళు ఎవరు పట్టించుకోకొచ్చారు. సిఎస్ సార్ కూడా మాట్లాడినా, కమిషనర్ సార్కి మాట్లాడినా, నిజామాబాద్కి వెళ్ళినా, నిజామాబాద్ సిఏ సార్ కూడా కలిసిన, కమిషనర్ సార్ కూడా కలిసిన, అందరికీ మాట్లాడి కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళినా. కంప్లైంట్ తీసుకోకుండా ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏమనంటే మీ పిఎస్ వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా 100% మేము చేస్తామని చెప్తారు, కానీ ఇప్పటిదాకా ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. మా బాబు, మా కొడుకు, ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇచ్చి. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. దీని ప్రభావంతో ఇందూరులో చలి తీవ్రత కొంత తగ్గింది. సిపిఐ ఖమ్మం బహిరంగ సభను జయప్రదం చేయాలని కోటగిరిలో బైక్ ర్యాలీ నేడు కోటగిరి మండల కేంద్రంలో ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరిగే సిపిఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రధాన వీధుల్లో గుండా బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జి దుబాస్ రాములు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 కాన్పూర్లో ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు ప్రజా, కార్మిక, రైతాంగ ఉద్యమాలు నిర్వహిస్తున్నదని, నాడు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడిందని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలని, కమ్యూనిస్టు పార్టీ 4000 మంది ప్రాణత్యాగాలతో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడం జరిగిందని అన్నారు. 18న జరిగే ఖమ్మం బహిరంగ సభకు సిపిఐ జాతీయ నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని, కావున పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్, మండల నాయకులు నల్ల గంగాధర్, నీలి శంకర్, బర్ల సునీల్ కుమార్, సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. 18వ తారీఖు నాడు ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభలో ఈ 100 సంవత్సరాల పాటు పోరాట చేసినటువంటి అన్ని కూడా ఈ బహిరంగ సభలో వచ్చినటువంటి రాష్ట్ర, దేశ నాయకులు కూడా ఈ బహిరంగ సభలో మాట్లాడతారు. అదేవిధంగా ఈ ఖమ్మంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభకు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ బహిరంగ సభకు కార్మికులు, కర్షకులు, రైతులు, అదేవిధంగా అనేక వర్గాల కార్మికులు ఈ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు సిపిఐ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు 1925లో దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పేసి ఆనాడు పోరాటం చేసింది. ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా ప్రజలు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆర్మూర్లో ఇంటి వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి పండుగని రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చడం జరుగుతుందని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. మనం ఈ పండుగను అందరు చుట్టాలతోని అందరితోని పిండి వంటలు వేసుకుంటా సంతోషంగా గడుపుతాం. సో హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో జిరాయత్ నగర్ హనుమాన్ ఆలయంలో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఆర్మూర్ జిరాయత్ నగర్లో ముగ్గుల పోటీలను న్యాయ నిర్మాత డాక్టర్ వసంత జ్యోతి ఉత్తమ ముగ్గులను ఎంపిక చేయగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరావత్రి రాజశేఖర్ వారికి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, మహిళలు రంగురంగుల ముగ్గులతో వాకిళ్లను అలంకరించి ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో యువకులు ఉత్సాహంగా గాలిపటాలను ఎగరవేశారు. ఆర్మూర్ పట్టణంలోని దాబాలపై యువకులు పెద్ద సంఖ్యలో గుమ్మికూడి ఉత్సాహంగా డీజే పాటల నడుమ గాలిపటాలు ఎగరవేస్తూ ఉత్సాహంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. రూరల్ నియోజకవర్గంలోని ధర్మారం, గన్నారం గ్రామంలో ఆనందోత్సవాల మధ్య భోగి మంటలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. డిచ్పెల్లి ధర్మారం బి గ్రామంలో వేకువజాము నుంచే భోగి మంటల సందడి మొదలైంది. ఇంటి ముంగిట రంగు వల్లుళ్ళు పెట్టి భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. భోగి మంటలతో సంక్రాంతి వేడుకలు ఉదయం నుంచే పెద్దలు, చిన్నారులు భోగి మంటలు వేసి వాటి చుట్టూ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు. అట్లాగే ఇందల్వాయ్ మండలంలోని గన్నారం గ్రామంలో 10వ వార్డు మెంబర్ మహేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు పండుగ సందర్భంగా ఆనందోత్సవాలతో వివిధ రకాల ముగ్గులను వేశారు. మరియు ముఖ్యంగా ఈరోజు అందరూ ఒక 13 మంది మన అక్క చెల్లెళ్ళు అందరూ ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసింది. ఒక్కొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు విభాగాలుగా చేసి ముగ్గురికి ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1200 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 800 రూపాయలు, మూడవ ప్రైజ్గా 500 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇంకా వాళ్ళని సెలెక్ట్ చేయలేదు, చేసిన తర్వాత అన్ని విధాలుగా అన్ని ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు అర్సాపల్లి వద్ద 2 కార్ల మధ్య జరిగిన చిన్న యాక్సిడెంట్తో చేజింగ్ మొదలై ధూమ్ సినిమా లాగా మితిమీరిన వేగంతో ఓవర్టేక్ చేసుకుంటూ అబ్బాపూర్ వద్ద 2 కార్లు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. నవిపేట్ మండలం అబ్బాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ధూమ్ సినిమా చేజింగ్ ను తలపించింది. అరసాపల్లి వద్ద ధర్మాబాద్కు చెందిన షిఫ్ట్ కారు డిజైర్ బెలీనో కారును ఢీకొనడంతో 2 కార్లు నిజామాబాద్ నుండి బాసర ప్రధాన రహదారిపై చేజింగ్ చేసుకుంటూ 120 స్పీడుతో వస్తున్నాయి. ఆ తరుణంలో ముందున్న షిఫ్ట్ కారును ఆపేందుకు ప్రయత్నించిన బెలీనో కారు షిఫ్ట్ కార్ ముందుకు రావడంతో వేగాన్ని అదుపు చేయలేక బెలీనో కార్ను ఢీకొనడంతో సినిమా స్టైల్లో ఎగిరి రోడ్డుకు అవతల వైపు పడి అటు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనానికి ఢీకొట్టి రోడ్డు పక్కన పొలాల్లోకి పోయి పడింది. అటు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనానికి ఢీకొట్టి రోడ్డు పక్కన పొలాల్లోకి పల్టీ కొట్టింది.
అయితే పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై పల్టీ కొట్టిన కారు నుండి 2 వ్యక్తులను బయటికి తీసి ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని, కారులో ఉన్న వారిని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన 2 కార్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ద్విచక్ర వాహనం పైన వస్తున్న షేక్ సలీం, అతని భార్య సల్మా బేగం, కుమారుడు సోఫియాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ముందర యాక్సిడెంట్ అయింది. 2 జాంగంపేట వైపు నుంచి వస్తున్నాయి వెహికల్స్. బ్లాక్ కలర్ కార్ ముందర ఉంది, వైట్ కలర్ కార్ వెనుకుంది. ఏమైందంటే వైట్ కలర్ కారు బ్లాక్ కలర్ కార్ని ఉదయంతో బ్లాక్ కలర్ కారు దాని వెహికల్ పల్ట్ అయిపోయి అటు పొరలో పడిపోయింది. అంతలోనే మేము వెళ్ళి వైట్ కలర్ కార్ని రోడ్డు మీద దాన్ని లేపినాం. దాని దగ్గర ఒక మనిషి బయట తీసినాం. అంబులెన్స్ ఫోన్ చేసాం. అలా కూడా బైక్ నుంచి మేము వెంటనే అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేశాము. తాడ్బిలోలి సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన సర్పంచ్ డాక్టర్ తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. రేంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా యువకులకు సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్కు యువకుల నుండి అనూహ్య స్పందన లభించడం చాలా గర్వకారణం అన్నారు. నిన్న భోగి సందర్భంగా చిన్నారులకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. చిన్న పిల్లల నుండి యువకులు వరకు సెల్ ఫోన్ మాయలో పడి ఇటు చదువులకు, పనులకు దూరం అవుతున్నారన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరాల్లో ఉన్నటువంటి యువకులు మరియు ఇతర ఉద్యోగాల్లో వేరే ఊరిలో ఉన్నటువంటి యువకులు గ్రామానికి రావడంతో అందరూ ఒక చోట చేరి మంచి సత్యబంధాలను కలిగి ఉండే విధంగా ఈ పోటీలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అబ్దుల్ కుదూస్, రామాలయ కమిటీ చైర్మన్ గోసుల శ్రీనివాస్, యువకులు యోగేష్, బుయ్య మధు, రవి, కారోబార్ అనంతరావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం బీర్కూర్ మండలం వీరపూర్ గ్రామానికి చెందిన ప్రహ్లాద అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. వారికి 4 అమ్మాయిలు, 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 రోజుల పాప. ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయి చాలా బీద పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని మన సీనియర్ లయన్ కిషోర్ ప్రభుదాస్, బీర్కూర్ యువకుల గొల్ల రాహుల్ యాదవ్, రవి పటేల్ లయన్స్ క్లబ్ వారికి తెలిపారు. వెంటనే వీర్పూర్ లయన్స్ క్లబ్ వారు స్పందించి వారి గ్రామం వీర్పూర్ వెళ్లి ఇంటికి సుమారు 10,000 రూపాయలు ఇంటి సామాగ్రిని, 50 కేజీల బియ్యం, పిల్లలకు బట్టలు, ఇంటికి సరిపడే కిరాణా సామాగ్రి అందజేశారు. ఈ సామాన్ మొత్తాన్ని ప్రహ్లాద్ గారు భార్యకు, వారి పిల్లలకు లయన్స్ క్లబ్ వీర్పూర్ వారు అందించడం జరిగింది. వారికి 4 సంతానం ఆడపిల్లలు కావున బీర్పూర్ లయన్స్ క్లబ్ వారు వాళ్ళకు ఆర్థిక చేయూతను కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇటీ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సీతాల రమేష్ గారు, బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో రామ్సేన ఆధ్వర్యంలో సర్పంచ్ రామరాజు గౌడ్ పిల్లలకు పతంగులు పంపిణీ చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో రామ్సేన ఆధ్వర్యంలో గురువారం సర్పంచ్ రామరాజు గౌడ్ పిల్లలకు పతంగులు పంపిణీ చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిల్లల్లో సంబరాలు నింపడానికి పతంగులు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. రామసేన యూత్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, షేక్ రహీముద్దీన్, కన్నయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామసేన యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి పతంగుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పిల్లలందరినీ ఒక్కతాటికి చేర్చి వారికి పతంగుల పైన అవగాహన కల్పించి వారు ఆనందంగా గడపాలని కోరుకుంటూ వారికి పతంగుల పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇంటి వాకిల్లో అందమైన ముగ్గులు వేసిన సందడిగా మారిన ఊరువాడ యువతలు, మహిళలు. ఎమ్మెల్యేల ఫిర్యాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి కీలక నిర్ణయం.
ఎమ్మెల్యేల పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మరో అడుగు ముందుకు. నిజామాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు. ఇందూర్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గాలిపటాలను ఎగరవేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. సంక్రాంతి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కుటుంబకులు. ఘన స్వాగతం పలికి ఆశీస్సులు అందజేసిన ఆలయ అర్చకులు, అధికారులు. నిజామాబాద్ నగరంలోని అమల్వాడిలో గల సార్వజనిక గణేష్ ఆలయం వద్ద సంక్రాంతి సందర్భంగా నోరూరుస్తున్న గేవర్ మిఠాయి భారీగా కొనుగోలు చేసిన వినియోగదారులు. మాఘమాసం ఎప్పుడు పోతుందో అనుకుంటున్న పెళ్లి కావాల్సిన జంటలు. పెళ్లిల మాసంగా పేరొందిన మాఘమాసంలో శుభముహూర్తాలు లేవంటున్న పండితులు. జనవరి చివరి వారం నుంచి శుభముహూర్తాలు. మా సమస్యను పోలీసులు పట్టించుకోవడం లేదంటూ విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేసిన యువకుడు. ఎస్ఐ జోక్యంతో సద్దుమణిగిన వివాదం. జిల్లాలో కోడి పందాలు, జూదంపై డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటన. సంక్రాంతి వేళ ఇంటికి వచ్చిన కొత్త పంటలు. గొబ్బెమ్మలకు పూజలు చేసి ఆడపడుచులకు కానుకలు సమర్పించి ఆశీస్సులు పొందిన వ్యవసాయదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.